వెల్కమ్ టు న్యూస్ 360 మూవీస్ రంగుల రాట్నం మూవీస్ ఎట్ ద రేట్ ఆఫ్ 24/7 కి మీ అందరికీ స్వాగతం. దీంట్లో ముందుగా అప్డేట్ తెలుసుకుందాం. గేమ్ చేంజర్ రెండో సాంగ్ రిలీజ్ కానివ్వని అంటున్నారు తమన్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల కోసం మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ మధ్య రిలీజ్ డేట్ గురించి నిర్మాత దిల్ రాజ్ ఓ అప్డేట్ కూడా ఇచ్చారు. క్రిస్మస్ కి గేమ్ చేంజర్ విడుదల కానుంది అంటూ తెలియజేశారు. ఇప్పుడు సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ కూడా మరొక అప్డేట్ ఇచ్చారు. సెకండ్ సాంగ్ రిలీజ్ గురించి చెప్పారు. గేమ్ చేంజర్ సినిమాలో పాటల గురించి తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దాని గురించి తమన్ మాట్లాడుతూ శంకర్ సినిమాలో సాంగ్స్ అంటే సంథింగ్ స్పెషల్ అన్నట్లు ఉంటాయి. ఇప్పటి వరకు ఆయన నుంచి ఏ సినిమా అయినా వచ్చినా చూసినా సరే పాటల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను వహిస్తారు. గేమ్ చేంజర్ సాంగ్స్ కోసం స్పెషల్ సెట్స్ కూడా వేయించారు. ఈ సినిమాలో మొత్తం 7 పాటలున్నాయి. గేమ్ చేంజర్ రెండో పాటగా ఏదొస్తుంది అనేది ఇంకా క్లారిటీ లేదు అని తమన్ చెప్పుకొచ్చారు. శంకర్ గారు ఏ సాంగ్ సెలెక్ట్ చేసి బయటకు వదులుతారో చూడాలి అని ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ ఓ కథానాయికగా నటించిన గేమ్ చేంజర్లో అంజలి మరో కథానాయికగా నటిస్తోంది. ఆవిడ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో కనిపించనుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం మీద దిల్ రాజు ఆయన సోదరుడు శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో శ్రీకాంత్, నవీన్ చంద్ర, ఎస్జే సూర్య తదితరులు కీలకమైన క్యారెక్టర్ని పోషించబోతున్నారు. రానా నాయుడు 2 నుంచి క్రేజీ అప్డేట్స్ ఇచ్చింది నెట్ఫ్లిక్స్. దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్, రానా నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు బోల్డ్ కంటెంట్తో ఉండటంతో ఈ వెబ్ సిరీస్కి తెలుగు ఆడియన్స్ నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఫ్యామిలీ హీరో వెంకటేష్ బోల్డ్ సీన్స్, అసభ్యకరమైన మాటలు మాట్లాడటంతో తెలుగు ప్రేక్షకులు దాన్ని తీసుకోలేకపోయారు. దీంతో ఈ వెబ్ సిరీస్ టాలీవుడ్ ఆడియన్స్ నుంచి నెగిటివ్ టాక్ని అందుకుంది. అయినా కూడా అన్ని భాషల్లో ఈ వెబ్ సిరీస్ హిట్ అయింది. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఈ సిరీస్ మిలియన్ వ్యూస్ని తెచ్చుకొని చరిత్రను సృష్టించింది. ఇక ఈ వెబ్ సిరీస్కు సీక్వెల్ కూడా ఉండబోతోందని ఇప్పటికే నెట్ఫ్లిక్స్లో ప్రకటించింది. అయితే తొలి సీజన్ వచ్చి సుమారు 3 ఏళ్ళు అవుతోంది. కాగా రానా నాయుడుకి 2కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ కూడా లేదు. దీంతో ఈ వెబ్ సిరీస్ ప్రియులు అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా దీనిపై నెట్ఫ్లిక్స్ క్రేజీ అప్డేట్ వదిలింది. రానా నాయుడు 2 షూటింగ్ మొదలైందంటూ చిన్న వీడియో రిలీజ్ చేశారు. అందులో వెంకటేష్, రానాల యాక్షన్ సీన్స్ని చూపించారు. దీంతో సీజన్ 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలో సీజన్ 2 గురించి నెట్ఫ్లిక్స్ యాజమాన్యం ఓ ఈవెంట్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. రానా నాయుడు వెబ్ సిరీస్ మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోందని, దానిని దృష్టిలో పెట్టుకొని సీజన్ 2 ప్లాన్ చేశానన్నారు. ఈ సీక్వెల్ ఎన్నో ట్విస్ట్లు, యాక్షన్, ఫ్యామిలీ డ్రామాతో మరింత ఆసక్తికరంగా ఉండబోతోందని, ఇది ఆడియన్స్ని ఆకట్టుకుంటోందని ఆశిస్తున్నామన్నారు. త్వరలోనే ఈ సీజన్ విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ అప్డేట్ ఇచ్చిన కొద్ది రోజులకే తాజాగా రానా నాయుడు 2 అప్డేట్ ఇవ్వడంపై ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాగా రానా నాయుడు వెబ్ సిరీస్ అమెరికన్ టీవీ సిరీస్ రెడ్ డెనోవన్కు రీమేక్గా రూపొందింది. దీనికోసం రానా, వెంకటేష్లు మొదటిసారి స్క్రీన్ని షేర్ చేసుకున్నారు. యాక్షన్ క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్లో వీరిద్దరూ తండ్రి కొడుకులుగా కనిపించి ఫ్యాన్స్ని అలరించారు. ఓటీటీలో మంచి విజయాన్ని సాధించిన ఈ వెబ్ సిరీస్లో రానా నటనకు గాను ఇటీవలే ఇండియన్ టెలి అవార్డ్ 2024లో ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్న విషయం తెలిసిందే. కరణ్ అంశుమన్, సూపర్ వర్మ ఈ వెబ్ సిరీస్కు దర్శకత్వం వహించారు. ఇక లావణ్యపై రాజ్ తరుణ్ తండ్రి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో రాజ్ తరుణ్ తండ్రి ఆర్జే శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, వారి మద్దతు తనకు ఉందంటూ లావణ్య చేసిన కామెంట్స్ను రాజ్ తరుణ్ తండ్రి ఖండించారు. కొందరు కావాలని తప్పుగా చెప్పుకొస్తున్నారని, తను మాట్లాడిన పూర్తి ఆడియో ఇవ్వకుండా
అసలు విషయాన్ని దాచారంటూ ఆయన వెల్లడించారు. తన కొడుకు లావణ్య కలిసి ఉంటున్నారనే విషయం తనకు ఏడాది తర్వాత తెలిసిందన్నారు. లావణ్య మంచిదే, మంచి అమ్మాయి అంటూ తన వాయిస్ రికార్డులో ఉంది నిజం కాదని, పూర్తి రికార్డు వినిపించకుండా ఎడిట్ చేశారంటూ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లావణ్య వల్ల నా కొడుకు నరకం చూశాడు. ఇంటికి వెళ్ళిన మమ్మల్ని కూడా బూతులు తిడుతూ ఉండేది. అత్తామామలు అనే మర్యాద కూడా ఇచ్చేది కాదు. నా కొడుకుతో 3 రోజులు కలిసి ఉందామని వెళ్ళిన మమ్మల్ని ఒక్క రోజులోనే తిరిగి వెళ్ళేలా చేసింది. నా కొడుకుతో మేం మాట్లాడి ఓర్చుకునేదే కాదు, కింద మేం మాట్లాడుకుంటే పైన వస్తువులు విసిరేస్తూ రచ్చ రచ్చ చేసేది. ఇంటికి వెళ్ళినా నా భార్య చేత పనులు చేయించేది. పెద్దవాళ్ళమనే మర్యాద కూడా లేకుండా అసభ్యకరంగా తిట్టేది. దీంతో ఆమెతో ఉండటం కష్టమని తిరిగి వచ్చేసాం. లావణ్య మా కొడుకును మాకు దూరం చేసింది. ఓ రోజు ఫోన్ చేసి బూతులు తిడుతూ ఆపై అరిచింది కూడా. దీంతో ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావని వాయిస్ రేస్ చేసినందుకు నానా రచ్చ చేసిందట. కాసేపటికి రాజ్ నాకు ఫోన్ చేసి, ఆమెతో ఎందుకు మాట్లాడావు డాడీ, ముందు తనకి క్షమాపణలు చెప్పండి అంటూ నాకు ఫోన్ చేసి చెప్పాడు. అలా 10 ఏళ్ళు నా కొడుకుకి మాకు నరకాన్ని చూపించింది. ఈ 10 ఏళ్ళు మేం మా కొడుకుతో ఉండకుండా చేసింది. అంతేకాదు, రాజ్ ఎవరితో మాట్లాడొద్దు, ఒక్క తనతోనే మాట్లాడాలని అనుకునేది. రాజ్కు అందరినీ దూరం చేయాలనేదే తన ఆలోచన. లావణ్య విపరీతంగా తాగుతుంది, డ్రగ్స్ తీసుకుంటుంది కూడా. ఆ విషయం మాకు తెలుసు. కానీ ఆమె బిహేవియర్ వల్ల మాకు రాజ్కి వాయిస్ లేకుండా చేసింది. రాజ్తో మేము మాట్లాడితే చాలు గొడవ పడుతూ ఉండేది అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాజ్ తరుణ్ సన్నిహితుడిని అంటూ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆర్జే శేఖర్ భాష. ఈ సందర్భంగా లావణ్య గురించి సంచలనమైన నిజాలను బయటపెట్టాడు. ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉందని, రాజ్ తరుణ్ కంటే ముందు ఆమెకు చాలా మందితో ఎఫైర్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు. మస్తాన్ సాయి ఆమె సహజీవనం చేశారు. డ్రగ్స్ ఫ్లెడ్లర్లతో కూడా ఆమెకు పరిచయాలు ఉన్నాయంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. లావణ్య అమ్మాయిలను పరిచయం చేసుకుని వారికి డ్రగ్స్ అలవాటు చేస్తుంది. అలా డ్రగ్స్ కావాలంటే తన స్నేహితులతో, డ్రగ్స్ అమ్మే వారితో సన్నిహితంగా ఉండాలని కూడా చెబుతుంది. అలా ఉన్నవారి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు తీసుకోవడం లేదా తరచూ వారిని తన స్నేహితులతో ఉండమని చెప్పడం వంటివి చేస్తుంది అంటూ ఆర్జే శేఖర్ భాష లావణ్యపై సంచలనమైన ఆరోపణలు చేయడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇక ముదురుతున్న పొలిమేర 2 వివాదం. పొలిమేర 2 వివాదం మరింతగా ముదిరిపోయింది. ఇప్పటికే పొలిమేర 2 నిర్మాత పొలిమేర 3 నిర్మాతపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మూవీ లాభాల్లో వాటా అడిగినందుకు చంపేస్తానంటూ బెదిరిస్తున్నారంటూ పొలిమేర 2 నిర్మాత గౌరీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, తన కంటెంట్ రిలేటెడ్గా పార్ట్ 3లో లేకుండా సినిమా తీసుకోవాలని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్న సంగతి కూడా తెలిసిందే. ఈ విషయంలో నిర్మాత గౌరీ కృష్ణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దిల్ రాజుకు ఫిర్యాదు చేస్తూ లేఖను రాశారు. ఈ లేఖలో గౌరీకృష్ణ తాను నిర్మించిన పొలిమేర 2 లాభాల్లో తన వాటా అడిగినందుకు గాను చంపేస్తానని బెదిరించిన నందిపాటి వంశీపై గతేడాది నవంబర్ 27వ తేదీన ఫిర్యాదు చేశానని, దయచేసి దానిని పరిశీలించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఫిలిం ఛాంబర్కి చెందిన నిర్మాత ప్రసన్న కుమార్ తమ గొడవలో కలుగజేసుకుని పవర్ని మిస్యూజ్ చేస్తూ ఛాంబర్ తరపున నన్ను బెదిరించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. అలా కొన్ని డాక్యుమెంట్ల మీద సంతకాలు చేయాలని కూడా బెదిరిస్తున్నారని, మరోపక్క నందిపాటి వంశీ నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడని అన్నారు. వంశీ నందిపాటి పొలిమేర 2 సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు కొనుగోలు చేశాడు. రిఫండబుల్ అడ్వాన్స్ బేసిస్ మీద 2 తెలుగు రాష్ట్రాల హక్కులు కొనుగోలు చేశారు. అయితే ఇప్పటి వరకు నాకు ఆ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ వివరాలు చెప్పడం లేదు. నిజానికి సినిమా రిలీజ్ చేసేటప్పుడు నాకు అడ్వాన్స్ ఇచ్చి నా దగ్గర బ్లాంక్ చెక్కులు సంతకం చేసిన బ్లాంక్ లెటర్లు, బ్లాంక్ బ్యాంక్ పేపర్లు సెక్యూరిటీ నిమిత్తం తీసుకున్నారు. ఇప్పుడు వాటి ద్వారా నన్ను బెదిరిస్తున్నారు అని ఆ లేఖలో పేర్కొన్నారు. అనంతం పొలిమేర 3 సినిమాని నాకు చెప్పకుండానే ప్రకటన చేశారు. పొలిమేర 2 సినిమా నిర్మాతగా నాకున్న హక్కులను ధిక్కరించడమే అవుతుంది. వీలైనంత త్వరగా ఛాంబర్ ఈ విషయంలో కలగజేసుకొని నాలాంటి చిన్న నిర్మాతలకు న్యాయం చేయాలని కోరుతున్నా. ఈ విషయాన్ని త్వరితగతిన పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి. అలాగే పొలిమేర 2 కలెక్షన్స్ వివరాలు నాకు ఇవ్వాల్సిందిగా, అదేవిధంగా నేను సంతకం చేసిన డాక్యుమెంట్స్ ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. పొలిమేర 3లో పొలిమేర 2కి సంబంధించిన కంటెంట్ వాడకుండా చూడాలని కూడా కోరుతున్నానంటూ ఆయన లేఖను రాసుకొచ్చారు. ఇక దీని మీద దిల్ రాజు సంప్రదించాల్సి ఉంది. ఇటీవలే పొలిమేర 3ని అఫీషియల్ అనౌన్స్ చేశారు కూడా.
ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో పొలిమేర 2 నిర్మాత ఫిలిం ఛాంబర్కు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. నాని సమంతాల మూవీ రిలీజ్. టాలీవుడ్లో ప్రస్తుతం రిలీజ్ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ రిలీజ్ల విషయంలో చాలా కొద్ది సినిమాలే లాభపడ్డాయి. మహేష్ బాబు ఒక్కడు, పోకిరి, బిజినెస్ మ్యాన్, పవన్ కళ్యాణ్ జల్సా, ఖుషి, తొలి ప్రేమ, తమ్ముడు వంటి చిత్రాలు బాగానే ఆడాయి. ఇక రామ్ చరణ్ ఆరెంజ్, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలు రికార్డ్ కలెక్షన్స్ను కొల్లగొట్టాయి. చిరంజీవి, బాలయ్య, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం తమ తమ అభిమాన హీరోల చిత్రాలను రంగంలోనికి దించారు. చాలా చిత్రాలను ఇప్పుడు రిలీజ్ చేయాలని కూడా చూస్తున్నారు. గౌతమ్ మీనన్ తీసే లవ్ స్టోరీస్కు ఆడియన్స్ ఫిదా అవుతూ ఉంటారు. ఈ క్రమంలో నాని సమంతల సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ క్యూట్ జంటతో గౌతమ్ మీనన్ చేసిన ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమా ఆడియన్స్ను మెప్పించింది. 12 ఏళ్ల క్రితం వచ్చిన ఎటో వెళ్ళిపోయింది మనసు పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఇళయరాజా అందించిన మెలోడియస్ గీతాలు అప్పటి ప్రేమికుల్ని తెగ ఆకట్టుకున్నాయి. ఈ పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్గానే ఉంటాయి. ఇక ఇళయరాజా అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. గౌతమ్ మీనన్ ఫ్లేవర్ అయితే కనిపిస్తూనే ఉంటుంది, కానీ ఆ మ్యాజిక్ మాత్రం అందరికీ ఎక్కలేదు. ఇప్పుడు ఈ సినిమాను ఆగస్టు 2న రిలీజ్ చేయబోతున్నారు. ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రాన్ని ఫోటాన్ కథా సమర్పణలో నిర్మించారు. ఈ మూవీని తేజ సినిమా బ్యానర్ మీద సి కళ్యాణ్ నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీని లక్ష్మీ నరసింహ మూవీస్ బ్యానర్ మీద సుప్రియ శ్రీనివాస్ ఆగస్టు 2న రిలీజ్ చేస్తున్నారట. మరి ఈ రిలీజ్కు ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి. పవన్ కళ్యాణ్తో అనసూయ ఐటెం సాంగ్ అట. యాంకర్ అనసూయ రీసెంట్గా ఓ షోలో సంచలన న్యూస్ని తన ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాంబోలో సాంగ్ చేశానని మోత మోగిపోవటం ఖాయమంటూ మురిసిపోయింది అనసూయ. ఫస్ట్ టైం ఈ విషయాన్ని రివీల్ చేస్తున్నా. ఈ విషయాన్ని చాలా గర్వంగా చెప్తున్నా. నేను పవన్ కళ్యాణ్తో ఒక బ్యూటిఫుల్ సాంగ్ చేశాను. ఆ పాట మోత మోగిపోతుంది అంటూ ఓ రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చింది అనసూయ. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలో అనసూయ పాట ఖచ్చితంగా ఐటెం సాంగ్ అయ్యి ఉంటుందని అంచనా వేస్తున్నారు మూవీ లవర్స్. గతంలో కూడా ఐటెం సాంగ్స్ చేసింది అనసూయ. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో జనసేన అఖండ విజయాన్ని తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో సినిమాలకు కాస్త దూరమయ్యారు. అయినా నటిస్తున్న 3 సినిమాలకు బ్రేకులు పడ్డాయి. అయితే తనకి వీలున్నప్పుడల్లా చేస్తానని, తనని ఓటేసి గెలిపించిన ప్రజలకు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉండటంతో నిర్మాతలకు క్షమాపణలు చెప్తూ ఇండైరెక్ట్గా సినిమాలు చేయటం కష్టం అని చెప్పకనే చెప్పేశారు పవన్ కళ్యాణ్. అయితే ఓజీ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి కావడంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి ఖాళీ కుదిరినప్పుడు షూటింగ్ చేస్తే కనీసం ఆ సినిమా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆయన షూటింగ్కి రాకపోతే ఓజీ కూడా ఇప్పట్లో రావటం కష్టమే. ఇక రీమేక్ డైరెక్ట్గా రూపొందిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఓజీనే ఎప్పుడొస్తుందో చెప్పలేనప్పుడు హరీష్ శంకర్ రీమేక్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. హరిహర వీరమల్లు చిత్రం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కాబట్టి అనసూయ పవన్ కళ్యాణ్తో సాంగ్ చేశానని చెప్తుంది కాబట్టి అది హరిశంకర్ రీమేక్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్లోనే ఉండి ఉండొచ్చని టాక్ మొదలైంది. అది కూడా హరీష్ శంకర్ అంటే ఐటెం సాంగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి అనసూయతో ఐటెం సాంగ్ పెట్టి ఉంటాడని ఆమె తాజా కామెంట్పై ఓ అంచనాకి వచ్చేస్తున్నారు సినిమా లవర్స్. కేజీఎఫ్ స్టోరీ వేణు మాధవ్ ఎప్పుడో చెప్పారు.
టాలీవుడ్ కమెడియన్లలో వేణు మాధవిది ప్రత్యేక స్థానం. తెలంగాణ యాసలో ఆయన పండంటిన కామెడీ ఇప్పటికీ ఆడియన్స్ను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది. మిమిక్రీ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన తర్వాత 400కి పైగా సినిమాల్లో నటించి అందరినీ అలరించారు. ఇక ఆయన నటించిన సినిమాలో నేనింతేలో ఓ కామెడీ ట్రాక్ మాత్రం వేరే లెవెల్. రవితేజతో పూరి జగన్నాథ్ తీసిన ఈ చిత్రంలో డైరెక్టర్ అయ్యేందుకు సినిమా స్టూడియోల వెంట తిరుగుతూ ఉంటారు వేణుమాధవ్. తెలుగోడనే కారణంతో ఎవరు అవకాశాలు ఇవ్వకపోయేసరికి సెంథిల్ అని పేరు మార్చేసుకొని తమిళడోన్ అంటూ ఓ హీరోకి కథ నెరేట్ చేశారు. ఈ సీన్ చాలా మందికి ఫేవరెట్. ఇందులో వేణుమాధవ్ ఆ హీరోకి చెప్పిన కథ గుర్తుందా? కన్నులైంది ఓరు జూమ్ బ్యాంక్ 100 ఫస్ట్ షాట్ అంటూ వేణుమాధవ్ కథ చెప్పే ఈ సీన్ అదిరిపోతుంది. ఇందులో వేణుమాధవ్ చెప్పే ఈ కథ కేజీఎఫ్ స్టోరీకి సరిగ్గా సరిపోద్ది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇందులో నేనింతేలో వేణుమాధవ్ చెప్పిన ఈ కామెడీ ట్రాక్ను కేజీఎఫ్ విజువల్స్లో కలిపి ఎడిట్ చేశారు. ఈ వీడియో చూస్తూ ఉంటే వేణుమాధవ్ చెప్పిన స్టోరీ కేజీఎఫ్కి కరెక్ట్గా సరిపోయిందే అనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కేజీఎఫ్ స్టోరీ వేణుమాధవ్ సరదాగా చెబితే ప్రశాంత్ నీల్ సీరియస్గా సినిమానే తీసేశారు అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా కేజీఎఫ్ మాత్రం సూపర్ మూవీ అంటూ పొగుడుతున్నారు. తాజాగా ఈ వీడియోతో మరోసారి నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఇక ఈయన డైలాగ్స్ మీమ్స్ పేజీలో కూడా గట్టిగానే వాడుతున్నారు ట్రోలర్స్. బెడ్ పై అమ్మాయితో విజయ్ దేవరకొండ. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు. ముందు చిన్న చిన్న రోల్స్ చేసుకొని ఇవాళ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు. కానీ అది అనుకున్న స్థాయిలో సక్సెస్ని అయితే ఇవ్వలేకపోయింది. ఈ ఏడాది విజయ్ దేవరకొండకు కల్కి సినిమాలో అర్జునుడిలా నటించి ఫ్యాన్స్ని అలరించారు. విజయ్ దేవరకొండకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదనే తెలుసు. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ రౌడీ హీరో గురించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. తాజాగా విజయ్ దేవరకొండ ఎవరో అమ్మాయితో బెడ్రూమ్లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో వాటిని చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఫోటో చూస్తే చాలా పాతదిగా అనిపిస్తుంది. ఇక ఈ ఫోటోలో కనిపించే అమ్మాయిని చూస్తే ఫారెన్ అమ్మాయిలా కనిపిస్తుంది. ఈ ఫోటోలో తను విజయ్కు ముద్దులు పెడుతుంది. మరో పిక్లో రౌడీ హీరో పడుకునుండగా ఆ అమ్మాయి ఫోటో తీస్తుంది. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి వీటిపై విజయ్ దేవరకొండ ఏం క్లారిటీ ఇస్తాడో చూడాలి. ఈ ఫోటోలు నిజమేనా లేదంటే ఎవరైనా కావాలనే వైరల్ చేస్తున్నారా అనేదే ఇంకా తెలియాల్సిందే. ఆ తెలుగు హీరోయిన్కి ఆల్రెడీ పెళ్ళైపోయిందా? బాలిక వధు అంటూ హిందీ సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా అవికా గౌర్ తెచ్చుకున్న పాపులారిటీ అంతా ఇంత కాదు. అదే సీరియల్ను తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు అనే పేరుతో స్టార్ మా వాళ్ళు డబ్బింగ్లో అందుబాటులోనికి తీసుకొచ్చారు. ఈ సీరియల్ తెలుగునాట పాపులారిటీ తెచ్చుకుంది. 2013లో వచ్చిన ఉయ్యాల జంపాల సినిమాతో లీడ్ రోల్ అవతారమెత్తింది. విరించి వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటించాడు. నాగార్జున నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. విలేజ్ డ్రామా కాన్సెప్ట్తో మంచి కుటుంబ కథగా ప్రేక్షకులను మెప్పించింది. తొలి సినిమాతోనే సైమా బెస్ట్ ఫీమేల్ డెబ్యూట్ అవార్డును కూడా అందుకుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ తన ప్రేమ విషయమై ఓపెన్ అయింది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా తనకు మిలంద్ పరిచయం అయ్యాడని, దాదాపు 6 నెలల పాటు స్నేహితులుగా ఉండగా ఒకరోజు మిలంద్ తనకు ప్రపోజ్ చేశాడని చెప్పుకొచ్చింది. ఈ ఇద్దరు ఇష్టాలు కలవటంతో లవ్ ప్రపోజల్ చెప్పగానే ఓకే చెప్పినట్లుగా చిన్నారి పెళ్లి కూతురు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన దృష్టిలో మానసికంగా పెళ్లి ఎప్పుడైపోయిందని, సమయం వచ్చినప్పుడు అది జరుగుతుందని చెప్పింది.
ఇక తమ మధ్య వయసు అంతరం ఎక్కువగా ఉండటంతో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని తన బాయ్ ఫ్రెండ్ మిలంద్ చెప్పినట్లుగా వెల్లడించింది. అందుకే దాని గురించి ఆలోచిస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇవి ఇప్పటి వరకున్న రంగుల రాట్నం మూవీస్ అప్డేట్స్ @ 24/7. మరొక రంగుల రాట్నంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి News 360.